అందరికీ నమస్కారములు. ఈరోజు కరీంనగర్లోని ఐఎంఏ హాల్లో ఒక మంచి ప్రోగ్రాం నిర్వహించారు మిత్రులు ప్రసాద్ గారు, వాళ్ళ టీం. నేను ఇందులో పాల్గొనడం నాకు చాలా సంతోషకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే మెరుగైన సమాజం కోసం ఉన్నతమైన నాయకులకు ఎలా ఎన్నుకోవాలనే ఒక సబ్జెక్ట్ మీద ఒక ప్రోగ్రాం నిర్వహించినారు. దానికి ఇంకా ముందు ప్రతి డిస్టిక్లో ఎక్కడెక్కడ ప్రోగ్రాం పెడతారో అక్కడక్కడ పెడతారు. కానీ ఇది ఒక మంచి ప్రోగ్రాం. మిత్రులారా, మనం ఒక మానవ జాతికి సంబంధించిన వ్యక్తులం. మన ఫస్ట్ కర్తవ్యం ఒక మంచి సమాజానికి కృషి చేయాలి. మానవుడు అనే వ్యక్తి మంచి సమాజానికి కృషి చేయాలి. అదో కన్సెప్ట్తోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో విద్వేషాలు, మత రాజకీయాలు, సమాజంలో విషబీజాలు నాటుతున్నారు నాయకులు. నీచమైన రాజకీయం చేస్తున్నారు. దానిని అరికట్టాలి ఎలా అనే ఒక మంచి ఆలోచనతో వీళ్ళ టీం వెళుతుంది. అందులో మాకు కూడా ఒక భాగం కల్పించినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది ఒక మంచి సబ్జెక్ట్, మంచి ఆలోచన. వీళ్ళ టీంకి అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు చూస్తున్నాం, నాయకులు ప్రతిదానికి డబ్బుతో ఓట్లు కొంటున్నారు, ప్రతిదానికి మద్యంతో ఓట్లు కొంటున్నారు. కానీ నాయకుడి లక్షణాలు లేవు వాళ్ళ దగ్గర. అది నాయకత్వ లక్షణాలు ఏంటిది, రాజకీయం ఏంటిది, మన కనీస బాధ్యత ఏంటిది అవగాహన లేకుండా ఇవాళ రౌడీ షీటర్స్ కానీ ఒక నాయకుడు అయిపోతుండు. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇంట్లో కూసుకొని ఏం చేయలేకపోతున్నాడు. అది కూడా అన్యాయమే. మేధావులు ముందుకు రావాలి ఈ విషయాల మీద. మౌనంగా ఉంటే అది వాళ్ళు చేస్తున్న సమాజానికి నష్టం. ఫస్ట్ నష్టం అదే. ఇటువంటి విషయాలు ఇంకా ముందు ఇక్కడ డిస్కస్ జరుగుతాయి. నేను మరొకసారి వీళ్ళకు ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ. నా పేరు సయ్యద్ నయీం. నేను ఒక తెలంగాణ మలిదశ ఉద్యమకారు. మనం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు చాలా సంతోషం ఉంది. ఒక ఉద్యమంలో, పవిత్రమైన ఉద్యమంలో పనిచేసినాను. ఇప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్గా కొనసాగుతున్నాను. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.